హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీబీ జోడీ సీజన్ 2లో తీన్మార్ స్పెషల్ మాత్రం అదిరిపోతుందనే చెప్పాలండి. ఎందుకంటే అస్సలు ఒకరికి మించిన ఒకరు పర్ఫార్మెన్సెస్తో అదరగొట్టేస్తారు. ఇక నిజంగానే ఇమ్మాన్యుయల్ అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ ఎంత బాగా చేశాడో. ఇక తరోగా అసలు ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్, ఆ నవ్వులు, ఆ యొక్క తను యాటిట్యూడ్ కానివ్వండి, నిజంగా అంటే చాలా బాగుంటుంది. అసలు ఫుల్ ఆన్ నవ్వుకుంటూనే ఉండొచ్చు. అంత చక్కగా తన మాటలతో కానీ, తన యాంకరింగ్‌తో కానీ, తన యొక్క ఆ యొక్క ఒబీడియన్స్ అనుకోవచ్చో, లేకపోతే వాటెవర్ తన ఫన్నీ మూమెంట్స్ అనుకోవచ్చో, డాన్స్ ఎంత చక్కగా వేసి జడ్జెస్‌ని మెప్పించాడో, అంతకు మించి ఈసారి తను చేసిన ఆ యాక్టింగ్ కానివ్వండి, ప్రతీదీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎపిసోడ్ మొత్తం కూడా. సో, ఫస్ట్ ఇంకా ఉండేది 3 జోడీస్ మాత్రమే కాబట్టి అమర్, నైనిక, కృతిక వీళ్ళ ముగ్గురు వచ్చేసి జోడీగా వచ్చేస్తారు. జోడీకి వీళ్ళు హెల్పింగ్‌గా వచ్చేస్తారు. ఇక నెక్స్ట్ సీత, సాయికొచ్చేసి మన రాము రాథోడ్. ఇక అలాగే అర్జున్, అలాగే శ్రీ సత్యకొచ్చేసి ఇమ్మాన్యుయల్ అయితే వచ్చేస్తాడు. నిజమే రావడం అయితే వీళ్ళు ఓకే. కానీ మరి వీళ్ళు, వాళ్ళు ఎలా మ్యాచ్ అవుతారా? సో, ఎలాంటి పెర్ఫార్మన్సెస్ చేస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నాం కదా! ఇక వీళ్ళు మాత్రం నిజంగానే ప్రతి ఒక్కరు ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. సో, ఫస్ట్ వచ్చేసి అర్జున్ అలాగే శ్రీ సత్య పెర్ఫార్మన్స్ అయితే వస్తుంది. ఇక నిజంగానే ఎంటర్‌టైన్‌మెంట్‌గానే మన ఇమ్మాన్యుయల్‌ని అందరికీ ఎంటర్‌టైనర్‌గానే తెలుసు కాబట్టి, ఆ సాంగ్‌లో కూడా కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్‌ని యాడ్ చేసి వీళ్ళు ఓన్లీ డాన్స్ మాత్రమే కాదు, దాంట్లో కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆ యొక్క ఫన్నీ పార్ట్స్‌ని పెట్టడం జరిగిందనమాట. దాంతోనే కొంచెం డాన్స్ మూవ్స్ కానీ ఇలా చేయడం జరిగింది. నిజంగానే చాలా అంటే చాలా బాగా చేశారు. ఇక అందుకే కంటెస్టెంట్స్ కూడా అందరూ 999 అంటే 18 మార్క్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఇక మన జడ్జెస్ కూడా అసలు నిజంగా ఫుల్లు తరోగా ఎంజాయ్ చేసి, సదాగారైతే అసలు హార్ట్ మీద హార్ట్ ఇచ్చేసి కిస్సుల మీద కిస్సులు అయితే పెట్టేస్తారు. నిజంగా ఇమ్మాన్యుయల్, నేనైతే అస్సలు అనుకోలేదు నువ్వు ఇంత డాన్స్ ఇంత బాగా చేస్తావని. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అని చెప్పేసి అసలుకి సదా గారు కిస్సులు ఇచ్చేశారు. అలాగే హార్ట్‌ని ఇచ్చేశారు. ఇక మన శ్రీదేవి గారైతే నిజంగా ఎంత ఎంజాయ్ చేశారంటే రోజ్ ఫ్లవర్ అసలకి అది పనిగా తీసుకొచ్చి మరి తనకివ్వడము అస్సలు నమ్మలేకపోయాడు ఇమ్మాన్యుయల్ కూడా. ఇంత మంచి కాంప్లిమెంట్స్ వస్తాయని. తనకైతే అసలకి ప్రాక్టీస్ చేసిన 2 రోజులకే జ్వరం వచ్చేసిందంట. అమ్మో! నేను చేయలేను, నేను డాన్సు నా వల్ల కాదు అని చెప్పేసాడంట. ఈరోజు కూడా జ్వరం ఉంది నేను రాను అంటే, లేదు నువ్వు రా అని చెప్పి నన్ను తీసుకొచ్చారు మాస్టర్. నిజంగా వీళ్ళందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్. నేను ఏదో వచ్చి పాపం వాళ్ళ మీద జోక్స్ వేస్తూ ఉంటాను కానీ, నాకు అర్థమైంది ఇది ఎంత టఫ్ జాబ్ అనేది. సో, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్‌కి, ఇక్కడున్న డాన్సర్స్‌కి అసలకి చాలా అంటే చాలా థ్యాంక్స్. అలాగే సారీ, మిమ్మల్ని అప్పుడప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటాను తెలియక. కానీ మీ హార్డ్ వర్క్ నాకు అసలు అర్థమైంది అని చెప్పేసి వాళ్ళందరికి కూడా చెప్తాడు. సో, దాంతో ఇంకా నిజంగానే శేఖర్ మాస్టర్ అయితే, రేయ్ నిజంగా నువ్వు చేస్తూ ఉంటే ఇమ్మాన్యుయల్, నేనైతే అస్సలు అనుకోలేదు. కొంతమంది చేస్తూ ఉంటే మనం ఎలాగా వాళ్ళని ఇష్టపడతామో కదా! భలే చేస్తున్నారని. అలాగా నిజంగా నీ డాన్స్ మూవ్స్ కొన్ని చాలా అంటే చాలా బాగా నచ్చాయని చెప్పేసి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇలాగా వీళ్ళకి చివరికి 91 మార్క్స్‌తో వీళ్ళు మంచి హైయెస్ట్ స్కోర్ అయితే చేశారు. వాళ్ళందరికీ ముందుగానే చెప్తాడు ఎవరికి, మిగిలిన వాళ్ళందరికీ చూడండి మిమ్మల్ని నేను గోల్డెన్ సీట్‌లో కూర్చోబెడతాను ఈరోజు అని చెప్పి చెప్తాడు. కానీ పాపం ఒక్క మార్కుతో మిస్ అయిపోయిందనమాట. ఇక అమర్ అండ్ నైనిక వీళ్ళొచ్చేసరికి కృతిక వీళ్ళ ముగ్గురు కూడా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ అయితే చేస్తారు. ఆ కాస్ట్యూమ్‌తోనే అసలు సగం ఫిదా అయిపోయారు జనాలంతా కూడా. ఎందుకంటే ఆ కాస్ట్యూమ్ అంత బాగుంది. ఇక అమర్‌దీప్ యొక్క ఆ స్వాగ్ కానివ్వండి, ఆ స్టైల్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉందనే చెప్పుకోవాలి. యెస్, ఇక నైనిక గురించి చెప్పనవసరం లేదు. ఏ డాన్స్ అయినా తను చాలా బాగా చేస్తుంది. సో, ఆ స్వాగ్ కానీ, ఆ స్టైలిష్ పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టేశారు. ఇక కృతిక ఫస్ట్ టైమ్ చేసినా కానీ తన ఎక్స్‌ప్రెషన్స్‌తో మాత్రం అదిరిపోయింది. యెస్, చిన్న చిన్న దగ్గర కొద్దిగా మిస్ అయిపోయింది. బట్ వాటికి ఇక ఏం చేయలేం. ఎందుకంటే డాన్స్ అంత బాగున్నప్పుడు కొన్నిసార్లు మనకు మార్క్స్ కట్ చేయాలనిపించదు కదా! అందుకని వీళ్ళకి కూడా ఇక ఉన్నటువంటి జోడీలు 9 ఇచ్చేశారు. ఇక 18 మార్క్స్ అయితే వచ్చేసాయి. ఇక వీళ్ళందరికీ కూడా జడ్జెస్ మీదే డిపెండ్ అయింది వీళ్ళ స్కోర్స్ ఎలా ఉండబోతాయి అనేది. ఇక దాని తర్వాత ఇక కృతిక వచ్చిన తర్వాత ఊరికనే కామ్‌గా ఉంటారా? ఇక కృతికని మన నైనికని మీకిద్దరికి ఎలా అసలకి అంటే ఎలాంటి అబ్బాయిలు కావాలి ఏంటి అని చెప్పేసి ఒక టాస్క్ పెడతానమాట. ఇక కృతిక అయితే
నాకు పెద్ద హైట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇమ్మాన్యుయల్ నీ హైట్ ఎంత? 5.8 నాకు ఇంత హైట్ నాకంటే కొంచెం హైట్ ఉంటే చాలు. ఇక నీకు హెయిర్ ఎట్లాంటిది కావాలంటే హెయిర్ కొద్దిగా అని అంటుంటది. అమ్మ ఇంత హైట్ చాలా నాకు నీకు చాలా అని చెప్పేసి అంటే కృతిక వచ్చేసి ఇమ్మాన్యుయల్‌ని ఇష్టపడుతుంటది. ఎందుకంటే తన డాన్స్ చూసి కృతిక అంత ఫిదా అయిపోయిందనమాట. నువ్వు ఓన్లీ ఎంటర్‌టైనర్‌గానే కాదు, నువ్వు డాన్స్ కూడా ఇంత బాగా చేసావు కాబట్టి నీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 100 ఫ్యాన్ గర్ల్స్ పేజెస్‌ని క్రియేట్ చేసి దాంట్లో మెసేజెస్ పెడుతూ ఉంటాను. నేనే అది పెట్టేది. నువ్వు చూసుకో అని చెప్పి చెప్తదనమాట. నీ డాన్స్‌కి నేను ఫిదా అయిపోయాను. నువ్వు నిజంగా నాకు చాలా బాగా నచ్చావని చెప్తదనమాట కృతిక. అందుకని ఈయనే పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోతాడు. ఇక వాళ్ళు క్వాలిటీస్ చెప్తూ ఉంటే ఇమ్మాన్యుయల్ అలాగే మన అమర్‌దీప్ అయితే ఒక బోర్డ్‌లు ఇచ్చేసి వాళ్ళకి మీకు కళ్ళు ఎలాంటి కళ్ళు కావాలమ్మ అంటే షార్ప్ ఐస్ ఉండాలి అంటే వీళ్ళిద్దరు డ్రా చేయాలి అనమాట. మొత్తానికి ఇమ్మాన్యుయల్ ఒక డయాగ్రామ్‌ని అలాగే నైనిక కోసం అమర్ ఒక డయాగ్రామ్‌ని అయితే డ్రా చేస్తారు. నిజంగా డ్రా చేసిన డయాగ్రామ్స్ చూసి అస్సలు అబ్బా! ఏమి డ్రా చేశార్రా బాబు! ఇలాంటి వాళ్ళా మాకు కావాల్సింది అన్నట్టుగా ఇక చాలా ఫన్‌గా జరిగిపోతుంది. ఇక చివరికి సీత, సాయి అలాగే రాము రాథోడ్. అబ్బా! రాము రాథోడ్ గ్రేస్ అని చెప్పుకోవచ్చండి. తను నిజంగానే ఆ సాంగ్‌తో ఎంత పాపులర్ అయ్యాడు అనంటే తన హార్డ్ వర్క్ అంత ఉంది కాబట్టే. ఆ సాంగ్ ఎప్పుడొచ్చినా జనాలంతా ఊగిపోతున్నారనే చెప్పుకోవాలి. దానికి వేసిన డాన్స్ ఎలాగుందో ఈరోజు వీళ్ళతో పాటు చేసిన డాన్స్ మూవ్స్ కూడా అంతే చక్కగున్నాయి. ఇక వీళ్ళిద్దరు కూడా లాస్ట్ 2 పెర్ఫార్మన్సెస్‌లో వర్స్ట్ ఛీ అనిపించుకున్న వీళ్ళు ది బెస్ట్ అని అనిపించుకున్నారు. నిజంగానే సూపర్‌గా చేసేసారనమాట. ఇక దాంతో వీళ్ళకి కూడా 99 మార్క్స్ అయితే వచ్చేసాయి. ఇక చివరికి జడ్జెస్ వచ్చేసి సీత వాళ్ళకొచ్చేసి 88 వచ్చాయి. ఇక మన అమర్ వాళ్ళకొచ్చేసి 92 మార్క్స్ వచ్చాయి. మన అర్జున్ వాళ్ళకి 91 వచ్చాయి. ఒక్క మార్కుతో గోల్డెన్ సీట్‌ను మిస్ అయిపోయిందనమాట. కొద్దిగా ఓకే అనిపించింది. బాధ అనిపించింది. బట్ ఓకే అని అందరూ అనుకున్నారు. కానీ రాము రాథోడ్‌ని మెచ్చుకున్నారు చూడండి జడ్జెస్. అసలు నెక్స్ట్ లెవెల్‌లో పెర్ఫార్మ్ చేసావు రాము రాథోడ్. నిజంగా సూపర్ అని చెప్పి మెచ్చుకున్నారు. ఇక మన హీరో డెస్టినీ బైక్‌కి వచ్చేసి మన అమర్‌దీప్‌కి అయితే వచ్చేసిందనమాట. ఎందుకంటే అంత చక్కగా తను చాలా స్టేబుల్‌గా చేశాడు కాబట్టి. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఉండబోతుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్